మీ తమ్ముడు కదా? మూడో తమ్ముడు. మూడో తమ్ముడు. మొత్తం మీరు ఎంతమంది? నలుగురం. లింగమూర్తి ఎట్లుంటాడు? మంచిగా ఉంటాడు. ఎండ కానీ కుటుంబంలో కానీ రాజకీయంలో కానీ అన్ని తీరులో ఉంటాడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, ఆయన ఎట్లా ఉండేది, ఆయన ఎట్లా పోరాటాలు చేసేటోడు? ఏం పోరాటం చేసినా ఏం సంపాదించలే. ఇక అది దేవుదే. మాకైతే ఏం సంపాదించలే. మాకు ఏం సంపాదించలేదు. ప్రజలకు సేవ చేస్తాను. మీకేమన్నా ఇట్లాంటి రాజకీయాల వీటి గురించి ఏమైనా చెప్పేదా, గొడవలు ఇట్లా? కుటుంబంలో ఏ లేదు, అందరం కలిసి ఉంటాం. అట్లాంటి మా కుటుంబంలో ఏం లేదు. కుటుంబంలో ఏం లేదు. ఈ గొడవల గురించి మీకు ఎప్పుడు మీతో మాట్లాడలే ఎప్పుడు కూడా? వాడే సొంతం చేస్తా అనుకుంటా. మీతో ఎప్పుడన్నా మాట్లాడేదా ఇట్లా గొడవలు జరుగుతున్నాయి, దీనికోసం పోరాడుతున్నా నేను, ఆ కాళేశ్వరం గొడవ అది అట్లాంటిది? అంటే ఏమరా నేను తిరగలేను, నా దగ్గర డబ్బులు లేవు, చేతి చేసుకురాపో అన్న. ఈ గొడవలో ఒకసారి జైలు కూడా పోయి వచ్చాడు కదా? 2 సార్లు పోయింది. 3 సార్లు పోయిండు. మీతో ఏం చెప్పేది? ఏం లేదు, నా బాధ నేను పడతాను అన్నాడు. నీకెందుకు, మీరు మీ పని మీరు చేసుకోరు అన్నాడు. పోరాటం మాత్రం ఆపనన్నాడు. ఏ పోరాటం మా కుటుంబంలో లేదు. మా ఇద్దరు నలుగురు అన్నదమ్ములం, పోయిన బావ చెల్లె, అందరికీ ఎలాంటి బాధలు లేవు. మా ఇంటి కుటుంబంలో ఎలాంటి బాధలు లేవు. మీ దగ్గర ఎట్లాంటి బాధలు లేవు, ఉత్త జాగ కోసం ఈ గొడవ జరిగింది, మర్డర్ అయిందంటే నమ్ముతారా? ఆ జాగ కొరకు ఎలాంటి అడగలే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.